హాయ్ నమస్తే. నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. మోడీ గారు నిన్న విశాఖపట్నం వచ్చారు. 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే స్పీచ్లు ఇస్తూ అదేదో గొప్ప అన్నట్లు ప్రజలకు చెప్తున్నారు. ప్రజలకు చేయాల్సిన పనులు మర్చిపోయి ఆల్రెడీ సమస్య ఉన్న 50,000 మంది పనిచేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ఉద్యోగుల సమస్యలను పూర్తిగా మర్చిపోయి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి ఆలోచించకుండా ప్రధాని దృష్టికి తీసుకెళ్లకుండా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టు కానీ, బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టులు కానీ, రైల్వే జోన్ కానీ గత ప్రభుత్వంలోనే ఆల్రెడీ రావటం జరిగింది. గత ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులను వీళ్ళు ప్రధానమంత్రి గారిని పిలిపించి మేమే తెచ్చాము, 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాము అని డబ్బా కొట్టుకుంటున్నారు. నిజాలు ప్రజలకు చెప్పండి. అసలు సమస్యలను పక్కదారికి పట్టించేసి విశాఖపట్నం వచ్చేటప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ఉద్యోగుల సమస్యలు, విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేయకూడదు, అక్కడ దాదాపు 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు కూడా 50,000 మంది కుటుంబాలు బతుకుతున్నాయి అని వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఉన్న సమస్యలను గాలి కొదిలేసి చెప్పాల్సిన సమస్యను చెప్పకుండా, ఉద్యోగుల గురించి ఫైట్ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను పక్కదారి పట్టించేసి 2 లక్షల కోట్లు వచ్చాయని వీళ్ళు చెబుతుంటే నవ్వు వస్తుంది. అసలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 2023లో వచ్చింది. ఆ 2023 నుండి 2030 వరకు దేశంలో రెండవ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఈ 2 ప్రాజెక్టులను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని మోడీ గారే చెప్తున్నారు. ఇక బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ వచ్చేసి 17 రాష్ట్రాలతో పోటీపడి గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా చెప్పట్లేదు. గతంలో వచ్చిన ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకోవటం ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రైల్వే జోన్కు కూడా గత ప్రభుత్వంలోనే అప్రూవల్ వచ్చిన మాట ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేసి మేమే ప్రాజెక్టులు తెచ్చాము అని మీరు ఏ విధంగా చెప్పుకుంటున్నారు? శ్రీ సిటీలో 8 కంపెనీలకి గత ప్రభుత్వంలో వస్తే మేమే తెచ్చాము అని మీరు ఎలా గొప్పగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొజెక్ట్ చేసి మీడియాలో ప్రచారం చేసుకున్నారు? మీరు తెచ్చిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఏమీ లేదు అని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానీ, బల్క్ డ్రగ్స్ పార్క్ కానీ, రైల్వే జోన్ కానీ గత ప్రభుత్వంలో వచ్చినటివి తప్ప ఈ ప్రభుత్వంలో కొత్తగా తెచ్చింది ఏమీ లేదని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీని పూర్తిగా మీరు తుంగలోకి దొక్కారు. విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేయకూడదు అని మీరు ప్రధానమంత్రికి ఒక్క మాట కూడా చెప్పలేదు. రాష్ట్రానికి ప్రధాన సమస్య ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా గురించి కూడా నిన్న ఎక్కడ కూడా ఆ ఊసే తీసుకురాలేదు. ప్రత్యేక హోదాను తుంగలోకి దొక్కేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ద్వారా 50,000 మంది ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. గత 5 నెలలుగా వాళ్ళకి జీతాలు సక్రమంగా అందట్లేదు అనే సమస్యని మీరు పూర్తిగా మర్చిపోయి ఎన్నికల హామీలను తుంగలోకి దొక్కారు. ఇటువంటి కూటమి ప్రభుత్వం మీరు అధికారంలో ఉండడానికి మీకు అర్హత లేదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.